ముచ్చటగా మూడు కథలు. ఏ మూడు? అలా మూడు తెలియదు. చాలా పెద్దదిరా. ఎంత సాగు తీస్తే అందుకు తెలియదు కదరా. మొదటి కదా ఎక్కువ ఇల్లు బొగ్గలెట్టుకుని పట్టుకునే ఎంత పిల్ల అయింది, ఎంత వయసు వచ్చింది పట్టుకునే పట్టుకొని ఎక్కడ పెట్టి మా మగవారు అంటే మా కుర్రవాళ్ళు బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఆటో ఎక్కినా ఆ రెండు పట్టుకొని అదే రాజు రెండు. మీ మగవారు అలా ఎక్కుతారా? మా ఆడవాళ్ళు కాదండి, స్టైల్ గా ఎక్కుతాము. అన్నయ్య ఈ ఆడవాళ్ళకి ఓపు తక్కువ. మీ ఆడవాళ్ళు బస్ ఆగితే ఎక్కుతారు, మా కుర్రాడు సర్టిఫికేట్ ఎక్కుతారు. బాయ్స్ ఉన్నాయి కాదు. ఓకే ఓకే. హలో అమ్మాయి, ఎంతవరకు ఎక్కుతారా? ఒంట్లో బ్లడ్ ఉంటే ఎంతవరకు ఎక్కుతారు? ఆ తర్వాత చల్లగా అయిపోతారమ్మా. పర్లేదు, వేడి చేసుకోండి. బ్లడ్ వేడి చేసుకుంటావా? బ్లడ్ వేడి చేసుకుంటే బాడీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. బాయ్స్ ఉన్నాయి కాదు. హలో అమ్మాయి, దాన్ని పట్టుకొని ఎక్కడ పడారా? బట్టి విక్రమార్కుడు కదా అంటారు. అదే నీ మొదటి కదా బట్టి విక్రమార్కుడు కదా. లేకపోతే తప్పు కదా అట్టు కదా అలాగే లాస్ట్ కదా నల్లి కుదర కదా. నాకు నాగితే ఎంగిలైపోతుంది. వారు కడిగిస్తుంది. ఎక్కడ పోతారే మీ మగవాళ్ళకి? సంగ్రెడ్డి గారు రాత్రి 8 గంటలకు తీరు కొడుకుంటారు, మనకు కొడుకుంటారు. అవునవును, రాత్రి నేను కొడుకుంటా, ఉదయం 9 మీరు కొడుకుంటారు. అది కరెక్ట్. కొడుకులు వేసింది మొక్కలు కొడుకు. వారు బావ చూడరా బూస్ట్ లా గెలవమ్మా. ఈ 3 కథలు ఏ కథ కావాలి ఒకసారి చెప్పు. ఈ 3 కథలో నాకు ముందర కథ కావాలని. ఫస్ట్ కథ మొదటి కథ నాకు కావాలి. ఫస్ట్ కథ కావాలి. పంజాబ్ వాళ్ళ జనదంటే లాస్ట్గా అన్నయ్య నన్ను చాలా సుకుమార్ సీపులు కూడా తగ్గితే శరం బక్క చక్కగా కన్నము అంటారు. కన్నం కన్నమే కన్నమంటే కంటికి కనిపించింది, చిన్నదైతే కన్నం, చిన్నదైతే కన్నమంటయ్యా. నీ ముక్కు దూరిపోదు బాబు. అమ్మాయి అది మన నెల్లి కూతురికి జాబ్ మా కుర్రవాళ్ళ దగ్గరికి వచ్చి ఏమని మంటున్నాను. అయ్యా నాయుడు గారు కదా రామస పిలుస్తాను. అయిపోయింది బుర్ర కదా. తొమ్మిది పద ఏంటి మాటలు. అప్పుడు అయిపోయింది బుర్ర కదా. చండాలా ఉంది. సూపర్ బుర్ర కదా. అదిరిపోయింది బుర్ర కదా. చేస్తున్నావేంట్రా? బుర్రక చాలా బాగుందన్న. పిల్ల బాగుందంటే మాలాంటి కుర్రోళ్ళకి లేచిపోతుంది. మీలాంటి కుర్రోళ్ళకి లేచింది అనుకో జబ్బ జారిపోతున్నా కోడక. చేయలేస్తే జబ్బ జారిపోద్ది. కట్ అయిపోద్దమ్మా. మంచి ఆఫర్లో నీది ముందు కట్ అవుద్ది. అంటే నీకు చెప్పేది బురకథ కాదు. చలికాలంలో చలికాలంలో బురకథ ఎలా ఉన్నది తెలుసా? చెప్పలేండి. బురకథ ఎలా ఉన్నది తెలుసా? మన పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా, అదే సాయి గారు, ఇలా రమణ సాయి గారు, ఈ సాయి గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా. సాయిరామ్ సభ్యులు అందరూ కూర్చున్నారు. వారి కోసం చక్కగా కథ చెప్పాలి. పెద్దవాళ్ళ కోసం కథలు చెప్పాలి. ఏంటి నువ్వు సాయివా? ఊత ఎంత యూత్ కాదండి, ఊతు. వాళ్ళ అమ్మ నూరల పల్లె వచ్చే నువ్వు ఈరోజు రంగు వేసుకొని రావాల్సిందే. నాకు చిన్న డౌట్, ఈ తాత ఇప్పుడు మరి గంటకాలు ఫుల్ అయిపోయి బట్టలు కూడా వాళ్ళు తోటలో ఉన్నాడు చూడరా. తోట
మళ్ళీ ఏమి కొడేది తొండగా అన్నవా తొందరగా ఉన్నారు చూడరా ఆ తాత నీ తొండ తెలియదుగా ఏయ్, ఏంట్రా మాటలు చూడు ఓకే కానీ మన పెద్దవాళ్ళకి కూర్చున్నారు కదా మరి పెద్దవాళ్ళ కోసం కథలు చెప్పాలి మా అమ్మలక్కల కోసం చక్కగా జానపద గీలు పాడాలి బాబు మరి సాయం కట్టుకోవాలి ఆడవాళ్ళు వచ్చారా వచ్చారు వచ్చారా కనిపించట్లేదండి మాకు అదే కనబడలేదు వీడియో తీస్తాను కదా ఓకే ఓకే చిన్నది పెద్ద శాతం నువ్వే కనిపిస్తావు మాకు కనిపించడం లేదు మరి ఆడవాళ్ళ కోసం వచ్చారని జానపదాలు ఉండాలి ముఖ్యంగా మీ యూత్ వేణు ఇది యూతా ఊతా నువ్వు మటన్ పొడి మరి దాట నువ్వు ముఖ్యంగా మీ యూత్ కోసం ప్రైవేట్ సాంగ్స్ ఉండాలి ఒకసారి పాటలు ఉండాలి నిజంగా ప్రైవేట్ సాంగ్స్ అంటే ఏమంటారా తెలీదు నీ పెళ్ళయిందే అయ్యింది ఫోన్ చేసావా చక్కగా చేసా బ్యాగ్ అవుద్ది మాదే మ్యాజిక్ అవుద్ది మాదే అది పెళ్ళి తెల్ల హాస్పిటల్కి వెళ్ళిపో